ఉల్టా చోర్ కేసీఆర్ ఎవరి తోలు ఎవరు తీస్తారు? 10 ఏళ్ల పాపాలు కళ్ళ ముందే ఉన్నాయి. చేసిన అవినీతి అక్రమాలు నిగ్గు తేలుతున్నాయి. అక్రమాస్తులు అధికారం కోసమే కదా కేటీఆర్ కవితల లొల్లి. మీ తీరు నచ్చకే జనాలు మీ తోలు తీశారు. ఈ సర్కారు తోలు తీసేందుకు ఇంకా సమయం ఉంది. కేసీఆర్ గురువింద గింజ తీరుపై సర్వత్రా విమర్శలు. తను చేస్తే సంసారం, కేసీఆర్ తీరు అంతే. ఎవరికి పేరు రావద్దు, అంతా తననే కీర్తించాలి. తెలంగాణ జాతిపిత అనాలి. గాంధీ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకోవాలి. అంతటి కీర్తి కండూతి కోసం కేసీఆర్ కక్కుర్తి పడుతూ ఉంటాడు. అందుకే వేరొకరు ప్రశ్నించినా తట్టుకోడు. పేరు తెచ్చుకునేందుకు తనను దాటిపోతానన్నా భరించాడు. ఇప్పుడు రేవంత్ సర్కార్ను అందుకే తోలు తీస్తానంటున్నాడు. తొక్కలో ఫ్యూచర్ సిటీ అని మరీ దిగజారి మాట్లాడుతున్నాడు. అసలు ఎవరి తోలు ఎవరు తీయాలి? ఈ ఉల్టా చోర్ మాటలేందుకు కేసీఆర్? ఇప్పుడు ఇదే అందరూ అంటున్నది, ప్రశ్నిస్తున్నది, అనుకుంటున్నది. ఇప్పుడు కేసీఆర్ ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ కార్ రేస్ కేసు, అక్రమాసులు కూడబెట్టుకొని ఇప్పుడు ఆ పంపకాల విభేదాలు, తండ్రి కొడుకు కూతురు మధ్య గ్యాప్, బంధాలు తెగిపోయిన వైనం, ఇవన్నీ జనం చూస్తున్నారు, చీదరించుకుంటున్నారు. ఇంకా మీకు బుద్ధి రాలేదురా అని తిట్టిపోస్తున్నారు. అయినా కేసీఆర్ మారలేదు. జనం మమ్మల్ని ఓడించి తప్పు చేశారని తిడుతున్నాడు. మీకు తగిన శాస్త్ర జరిగిందని సైకో ఆనందం పొందుతున్నాడు. పథకాల పేరుతో, కాళేశ్వరం పేరుతో 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు 420 మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. అందుకే అప్పుడు మీ తోలు తీశారు జనం. ఈ సర్కార్కి ఇంకా టైం ఉంది. దీని తోలు తీయాలా వద్దా అని డిసైడ్ చేసేది జనం, మీరు కాదు. మీ తోలు ఎందుకు తీశారో జర పరివర్తన తెచ్చుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. తప్పులు దిద్దుకొని జనం మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేయండి. జనం తీర్పును గేలి చేసి మరీ ఎగతాళి కాకండి. ఇట్లనే ఉంటే మళ్ళీ మళ్ళీ మీ తోలు తీస్తారు జనం. అందుకే ముందు ఈ సర్కార్ మీ తోలు తీసేందుకు రెడీ అయింది. పాత పాపాల చిట్టాను ముందేసుకున్నది. ఒక్కొక్కటి ఇప్పుడు విచారణ క్లైమాక్స్ వస్తున్నది. తీర్పు వెలువడమే తరువాయిగా ఉంది.